ఆంధ్ర రాష్ట్రంలో ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతరను ఆంధ్ర రాష్ట్ర పండగగా ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మొన్న ఆదేశాలు జారీ చేశారో, అంగీకారం తెలిపారో, దాని తాలూకా జీవోని ఇవాళ మార్చి 12వ తారీఖు ఈ రోజున జీవో ఎంఎస్ నంబర్ 85 ద్వారా దీన్ని ఇవాళ విడుదల చేయడం జరిగింది. మరి దీని ద్వారా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఇవాళ మన నూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవాన్ని ఇవాళ రాష్ట్ర పండగగా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రం అంతా జరుపుకునేలాగా ఇవాళ కృషి చేసినటువంటి, ఇవాళ ఈ జీవో ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. దాని మూలంగానే ఈవేళ ఇక్కడ పూజలు కూడా ఇప్పుడే నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ దేవాలయానికి ఇంకా వారు ప్రమాణ స్వీకారం చేసుకోక ముందే ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకొని ఈ దేవాలయ పవిత్రతను మరింతగా విస్తరింపజేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు కొంతాల రామకృష్ణ గారు, వారు అట్లాగే పార్లమెంటు సభ్యులు శ్రీ సీఎం రమేష్ గారు, ఇరువురు కలిపి ఈ రాష్ట్ర పండగగా చేయమని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసినటువంటి ఇరువురికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఈ పండగ ఈ సంవత్సరం నుంచి రేపు మార్చి 28వ తారీఖున మొదలు కాబడ్డటువంటి ఈ పండగ సుమారు నెల రోజుల పాటు 27వ తారీఖు ఏప్రిల్ 27వ తారీఖు ఉంటుంది. కొత్త అమావాస్య, ఉగాది పండగ అతిపెద్ద ఎత్తున భక్తులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడికి తరలి రావడం జరుగుతుంది. కాబట్టి ఇది రాష్ట్ర పండుగ. అంటే రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కూడా మంత్రివర్యులు ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రి గారు కొల్లు రవీంద్ర గారు, అలాగే మా ఎండోమెంట్ మినిస్టర్ గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా ఈ దేవాలయానికి రేపు పొద్దున్న పట్టు వస్త్రాలు సమర్పించడం కూడా ఈ దేవాలయం జరుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున అమ్మవారి దేవాలయాన్ని మరింత విస్తరింపజేసే దిశగా ఇవాళ చర్యలు చేపట్టినటువంటి ఈ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఈ పార్టీలందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటూ అనకాపల్లి ప్రజలందరి తరఫున కూడా ఇదొక గర్వించదగ్గటువంటి విషయం ఇవాళ. ఎందువల్లంటే అక్కడ ఏదైతే విజయవాడ కనకదుర్గ అమ్మవారు ఉన్నారో, అలాగే స్వామి వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం ఏ విధంగా అయితే ఉన్నారో, అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం ఏ విధంగా అయితే ఉన్నారో, అలాగే విశాఖపట్నం కనకమలశ అమ్మవారు ఏ విధంగా అయితే ఉన్నారో, అదేవిధంగా ఈవేళ అనకాపల్లి శ్రీ 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 నూకాంబిక అమ్మవారిని కూడా ఈవేళ అదే ఎత్తున రాష్ట్ర స్థాయిలో కూడా ఒక ప్రాముఖ్యత ఇవాళ కనబరిచి దీన్ని రాష్ట్ర పండుగగా తయారు చేయడం అనేటువంటిది అందరూ ఆనందించదగ్గ విషయం. కాబట్టి మరొకసారి ఈ జీవో రావడానికి కృషి ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి మన అనకాపల్లి ప్రజలందరి తరఫున కూడా శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇది ఈ ఒక్క సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం కూడా ఈ ఏడాది నుంచి ప్రతి సంవత్సరం ఈ అమ్మవారి పండుగని రాష్ట్ర పండగగానే కొనసాగించడం జరుగుతుంది. ఇది కేవలం ఈ ఒక్క సంవత్సరం అనుకుంటారేమో, కానీ కాదు. ఈ ఒక్క సంవత్సరం నుంచి మొదలుకొని 2025 కొత్త అమావాస్య జాతర మొదలుకొని ఈ సంవత్సరం అంతా కొనసాగుతూ ఉంటుంది. మరి ఈ నూకాలమ్మ దేవాలయాన్ని ఇంత అభివృద్ధి పదంలో ఈ రోజు వరకు కూడా ఆనాడు ఎమ్మెల్యేగా అలాగే మంత్రిగా మరి ఈ దేవాలయ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసినటువంటి నాన్నగారు దాడి వీరభద్ర గారికి, అలాగే దేవాలయ పునర్నిర్మాణానికి మరి విశేష కృషి చేసి పుస్తకందాల మీద తీసుకున్నటువంటి జయవీర్ గారు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మా ఈవో ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉండేటువంటి సుజాత గారు కూడా వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే కమిషనర్ గారు రామచంద్రభవన్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇది పెద్ద ఎత్తున ఈ నెలంతా కూడా పూర్తి స్థాయిలో ప్రజలు, అధికారులు, పోలీసు వారు అందరూ కూడా అందరి సహకారంతో ఇది పెద్ద ఎత్తున ఈ పండుగను కూడా ఇక్కడ అధికారులు అందరి సహాయక సహకారాలతో పూర్తి ఎత్తున ప్రజల భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పూర్తి ఇవాళ వసతులన్నీ కూడా ఇవాళ సమకూర్చడం జరుగుతుంది. తప్పకుండా మరొకసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే స్థానిక శాసనసభ్యులు కొంతాల రామకృష్ణ గారికి, పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.